హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీవన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కనిష్ట గరిష్ట పెన్షన్ ఎంతో తెలుసా అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 2024లో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ పద్ధతి ఎన్పిఎస్ పట్ల అసంతృప్తి ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ పథకం రూపంలో ఒక సరికొత్త అవకాశాన్ని ఇస్తున్నారు. యూనిఫైడ్ పెన్షన్ పథకం వచ్చే ఏడాది నుండి అమల్లోకి రానుంది. పూర్తి పెన్షన్ పొందడానికి 25 సంవత్సరాల వయసు సేవ చేయాల్సి అయితే ఉంది. అంటే 2029 లేదా అంతకంటే తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకు పూర్తిగా పెన్షన్ పొందడానికి అర్హత ఉంటుంది. 20 సంవత్సరాలు పూర్తి చేయక ముందే రిటైర్ అయ్యే ఉద్యోగుల పెన్షన్ ప్రోరేట్ పద్ధతిలో లెక్కించబడుతుంది. అయితే కనీసం 10 సంవత్సరాల సేవ చేసిన వారికి కనిష్టంగా పెన్షన్ 10,000గా నిర్ణయించారు. కానీ 8వ వేతన కమిషన్ అమలులోకి వచ్చిన తర్వాత 12 నెలల సగటు వేతనంలో 50% ఆధారంగా పెన్షన్ ఖరారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకోసారి కొత్త వేతన కమిషన్ అమలు చేస్తుంది. కాబట్టి 2026లో 8వ వేతన కమిషన్ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద లెవెల్ 1లో కనిష్ట వేతనం 18,000గా ఉండగా అది 34,560కు పెరుగుతుందని అంచనా. అలాగే లెవెల్ 18లో గరిష్ట వేతనం 2.5 లక్షల నుండి 4.8 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని అర్థమవుతుంది. యూపీఎస్ కింద పెన్షన్ రిటైర్మెంట్కు ముందు 12 నెలలు సగటు వేతనంలో 50% ఉంటుంది. 2026లో 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే లెవెల్ 1లో కనిష్ట వేతనం 34,560గా ఉండవచ్చు. అలాగే లెవెల్ 18లో గరిష్ట వేతనం 4.8 లక్షలకు పెరిగే అవకాశం ఉంటుంది. 2029 జనవరికి ప్రభుత్వ ఉద్యోగులకు 20% డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ కూడా వస్తుంది. అందువల్ల లెవెల్ 1లో ఉన్న ఉద్యోగులు 34,560 వేతనంతో 20,736 పెన్షన్ అందుకోవచ్చు. అలాగే లెవెల్ 18లో ఉన్నవారు 4.8 లక్షల వేతనంతో 2,88,000 పెన్షన్ పొందవచ్చు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.